ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వెల్కమ్ టు డిజేబుల్ టాక్స్ అన్న. థ్యాంక్ యూ. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని చర్చించాలని, దాని గురించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతున్నాను. అంశం ఏంటంటే షార్ట్ ఆఫ్ గ్లోరీ. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారని రోమిల్ రాసిన పత్రికలో రాశారు. సో దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోవడం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు, దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారని. అసలు దేవుని మహిమ అంటే ఏంటి? మంచి ప్రశ్న మీరు అడిగారు. దేవుని మహిమ గురించి అనగా దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ స్థితి గురించి మనం మాట్లాడుకోవాలి. మనం కానీ గమనిస్తే నేను 2 ఉదాహరణలు బైబిల్ నుంచి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా, దేవునితో మనిషి నడిచేటప్పుడు, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆ స్థితిని మనిషి కలిగి ఉన్నప్పుడు మనిషి వెలుగుతో ఉంటాడు. ఓకే, అయితే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, నీ జీవితము దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన యొక్క పరిపూర్ణతలోకి మనం మార్చబడతామని ఉంటుంది. ఆయన పరిపూర్ణుడు గనుక ఆయన వెంబడించేటువంటి వారు పరిపూర్ణతలోకి నడవబడతారు. అంటే బైబిల్లో ఇలాగ సెలవిస్తుంది, ఏమనంటే క్రీస్తు స్వారూప్యంను సంతరించుకొని, అంటే క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణత, లేకపోతే క్రీస్తు కలిగి ఉన్నటువంటి వెలుగు, క్రీస్తు కలిగి ఉన్నటువంటి మహిమ మనం కూడా కలిగి ఉండాలని దాని అర్థం. ఓకే, ఇక్కడ మహిమ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి, క్రీస్తు కలిగినటువంటి మహిమ గురించి మాట్లాడాలంటే, దేవుని యొక్క మహిమ గురించి చాలా స్పష్టంగా రాయబడినటువంటి మొట్టమొదటి బైబిల్లో రాయబడినటువంటి అంశం ఎక్కడుంది అంటే ఆది కాండంలో కనిపిస్తుంది మనకి. మీరు కానీ గమనిస్తే ఆది కాండంలో దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు మనిషిని తీసుకొని వచ్చి ఏదేను తోటలో పెట్టినట్టు ఉంటుంది. అవును, తయారు చేసి ఏదేను తోటలో పెట్టినట్టుంది. ఏదేను అనేది ఒక ప్రాంతము, తోట. ఆ తోటలో ఆదాముని తీసుకొచ్చి పెట్టారు. ఓకే, అక్కడ పెట్టినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, మీరు ఈ తోటలో ఉన్నటువంటిది పండ్లన్నీ కూడా, మీరు చెట్లన్నీ కూడా మీరు తినవచ్చు. ఏంటి? ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ తినొచ్చు, ఫలాలన్నీ కూడా మీరు తినొచ్చు. ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీరు తినొచ్చు అని చెప్తున్నాడు. కనుక ఆ ప్రదేశంలో దేవుని యొక్క ప్రజెన్స్ ని మనం చూడగలుగుతాం. ఇక్కడ ఏదైనా తోటలో దేవుని సన్నిధిలో ప్రజెన్స్, ఆ ఏదైనా సన్నిధిలో ఏదైనా తోటలో ఉన్న ప్రజెన్స్ మనం 2 కలిపి చూడగలుగుతాం. దేవుని సన్నిధిలో ఉన్న ప్రజెన్స్ ఏదైనా తోటలో కూడా మనం చూడగలుగుతాం. అట్లా ఎలాగనేది నేను వివరిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ దేవుని మహిమ అంటే ఏంటి అంటే, దేవుడు కలిగినటువంటి ఉనికిని మనం కలిగి ఉంటుట. ఏంటండి? దేవుని కలిగి ఉన్న ఉనికిని మనం కలిగి ఉంటుట. అందుకని మనిషిని తయారు చేసి మనిషిని తీసుకొచ్చి ఏదైనా తోటలో పెట్టి అక్కడ వారిని దీవించి ఆయన వాళ్ళకి ఈ మాట చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి దీనిని లోపరుచుకోండి అని చెప్పి ఆయన కలిగిందంతా కూడా వీళ్ళకిచ్చి ఈ అధికారాన్ని మీరు కొనసాగించండి అని చెప్పి వారికి అది అప్పగించేశాడు. ఆయన కలిగిన మహిమని వీరికిచ్చి అప్పగించి ఇది కొనసాగించండి అని చెప్పారు. ఇది దేవుని మహిమ. ఓకే, చాలా చక్కగా వివరించారన్న. దేవుని మహిమలో ఉన్న ఆధిక్యత, లేకపోతే ఆశీర్వాదం, అది చిన్నదేం కాదు. సమస్తాన్ని లోపరుచుకోవడం అంటే అది చిన్న విషయమేం కాదు, అంత ఆశావాస విషయమేం కాదు. అయితే దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోతున్నారంటే, అందరూ పాపం చేశారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోవాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి ఎగ్జాంపుల్ గా పొందుకోవాలంటే ఏం చేయాలనే ముందు వాళ్ళు అసలు ఎలా కోల్పోయారు అనేది మనం ఇక్కడ చర్చించాల్సి వస్తుంది. ఖచ్చితంగా. ఓకే, వారు మళ్ళీ మనం తిరిగి పొందుకోవాలంటే వారు ముందు ఎలా కోల్పోయారు అనేది మనం గమనించాలి. చదవబడిన వాక్యానుసారంగా కానీ గమనిస్తే రోమపత్రిక 3:23 ప్రకారం ఆది కాండంలో వీరు ఎప్పుడైతే పాపం చేశారో
పాపం చేసినప్పుడు అక్కడ 3వ అధ్యాయంలో ఇలా ఉంటుంది, మీరు దిగంబరులై ఉన్నారని మీకు తెలిపిన వాడెవడు? అయితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆదాం చెప్తున్నటువంటి మాట, నీ స్వరము విన్నప్పుడు మేము దిగంబరులై ఉన్నామని చెప్తున్నాడు. ఓకే, మీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరునై ఉన్నాను అని చెప్తే అప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట, నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవరు అంటున్నారు. అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ దే షుడ్ నో. ఓకేనా, వాళ్ళకి తెలుస్తుంది అన్న సంగతి చాలా ఇదనమాట. అందుకనే దేవుడు అంటున్నాడు, మీకు ఎవరు చెప్పారు అని అంటున్నాడు. ఓకే, నెంబర్ 1 ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఆ తోటలో వీరు ఉంటున్నప్పుడు దేవుణ్ణి చూడాలి అంటే దేవుడి పైన ఉన్నటువంటి వెలుగు, సమానమైన వెలుగు వీరు కూడా కలిగి ఉండాలి. ఓకే, కనుక ఎప్పుడైతే వీరు పాపంలో ఉన్నారని వీరు ఎరిగారో వారు దిగంబరులుగా ఉన్నారు, వారికి ఉన్నటువంటి మహిమ పోయింది. కనుక మహిమలో ఉన్నటువంటి, లేకపోతే వెలుగుతో ఉన్నటువంటి ఆ దేవుని మహిమతో ఉన్నటువంటి ఆ దేవాది దేవుని వీరు చూడలేక వారు సిగ్గుపడి దాక్కున్నట్టు మనం చూడగలుగుతాం. అంటే ఒక దేవుని బిడ్డగా నీవు నేను కూడా అదే వెలుగుని కలిగి ఉండాలి. చాలా మంది అంటారు, నేను ప్రార్థన చేశాడు దేవుడు నాకు కనిపించాడు, నేను ప్రార్థన చేశాను నాకు కనిపించాడు. మరి నీ జీవితం ఎందుకు మారట్లేదు? ఓకే, దేవుని వెలుగు నువ్వు కలిగి ఉంటే, నువ్వు దేవుని చూడగలిగితే నీ జీవితం కంప్లీట్ గా మారిపోద్ది. దేవాది దేవుడు పౌలు గారికి ఒకసారి కనిపించాడు, కంప్లీట్ జీవితం మారిపోయింది. ఓకే, దేవాది దేవుడు ఎప్పుడైనా సరే ఒకరికి ఎన్కౌంటర్ ఇచ్చారంటే వాళ్ళ జీవితం మారిపోతుంది. ఓకే, ఒక్క ఎన్కౌంటర్, 1 సింగిల్ మూమెంట్. అసలు దేవుడు మాటిస్తేనే అబ్రహాము జీవితమే మారిపోయింది. దేవుడు దర్శనమిస్తేనే యోసేపు జీవితమే మారిపోయింది. అంటే దేవుడు దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక్క సిచ్యువేషన్ మన జీవితాలను మార్చేస్తుంది. కానీ నవడేస్ పీపుల్ దే సే దట్ నాకు దేవుడు దర్శనం కలిగింది, నేను దేవుడు మాట విన్నాను, దేవుడు స్వరం విన్నాను అన్నారు, కానీ అదే జీవితంలో గడుపుతూ ఉంటారు. అదేందా ఇక్కడ ఆదాం అంటున్నాడు, నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరనై ఉన్నాను అని గుర్తించాడు. కనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మహిమని మనం చూడాలంటే మనం కూడా మహిమ దేహంతో, లేకపోతే ఆ మహిమ కలిగి ఉండాలి. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎలా పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన విషయం ఏంటంటే, ఆదాము చేసిన పని ఏంటంటే, నెంబర్ 1 అక్కడ అడగంగానే చెప్పాడు ఏమని, నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరై ఉన్నానని చెప్పి తన స్థితిని, తన ఉనికిని, తన ఉన్నటువంటి పరిస్థితిని వివరించాడు. అర్థవుతుందా? ఏ వ్యక్తి అయినా సరే తను పడిపోయినప్పుడు తన ఉన్న స్థితి ఏంటో దేవుడికి తెలియపరచాలి. ఓకే, ఉదాహరణకి నీ స్థితిని నువ్వు వివరించినప్పుడు, నేను నీ మీద ఆధారపడ్డాను అని నువ్వు వివరించినప్పుడు ఆయన నేను పట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. పేతురు పడిపోతున్నప్పుడు యేసుప్రభువారు చూస్తా ఉన్నారా, చేయబట్టుకున్నారా? హెబ్రీ పత్రికలో ఇలాగుంటది, నేను నిన్ను విడువను, అంటే ఆయన నిన్ను విడవలేదు అనే ఎడబాయడు నిన్ను, కానీ నువ్వు చెప్పాలి. దావీదు అంటాడు, నేను శరణొచ్చి ఉన్నాను అంటాడు. ఇంకొక భక్తుడు అంటాడు, నీ దర్శనం చూసినప్పుడు నేను నీ పాదాలు ఎదురు పడిపోయాను అంటున్నాడు. అర్థవుతుందా? సో కనుక మన స్థితిని ముందు వివరించాలి. నెంబర్ 1, తన అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టువాడు. దావీదును వచ్చి ప్రవక్త సంధించినప్పుడు, ప్రశ్నించినప్పుడు, నువ్వు తప్పు జీవితంలో ఉన్నావు అని చెప్పినప్పుడు దేవుడు ఆయన గద్దించాడని వెంటనే ఆయన గుర్తించి ఆయన పాదాల మీద పడి, మొక్కల మీద పడి ఆయన అంటున్నాడు, పాపాత్ముడిని నన్ను క్షమించి అంటున్నాడు. మీరు కానీ కీర్తనలో చదివితే 51వ కీర్తన చాలా గొప్పగా ఉంటుంది. అవునా? తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అని ఉంటుంది. సో కాబట్టి ముందు మన స్థితిని చెప్పి, రెండోది దాన్ని ఒప్పుకోవాలి, మూడవది దాన్ని విడిచిపెట్టాలి. వాళ్ళకి ఏం కావాలో చెప్తారు, కానీ వాళ్ళు ఏం విడిచిపెట్టరు. అన్ని కావాలంటాడు. దేవుడు ఒక ఏటీఎం లాగా భావిస్తారు. ఓకేనా? వెండింగ్ మిషన్ అంటారు. ఓకేనా? వెండింగ్ మిషన్ లో టోకెన్ వేయగానే ఆ వెండింగ్ మిషన్ లో ప్రోడక్ట్ బయటికి రావాలి. అట్లాగా దేవుడికి ఒక అప్లికేషన్ పెట్టగానే జవాబు రావాలి. లేకపోతే పాస్టర్ మంచివాడు కాదు, ఆ పాస్టర్ సంఘం మంచిది కాదు,
లేకపోతే ఆయన అబద్ధ బోధకుడు, లేకపోతే అబద్ధ ప్రవక్త, లేకపోతే అబద్ధికుడు. నీ జీవితం మాత్రం మార్చుకో. అంటే ప్రజలు అలాగున్నారు. ఇక్కడ ఆదాము చెప్తున్నాడు, అయ్యా నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నానని చెప్తున్నాడు. దావీదు భక్తుడు చెప్తున్నాను, అయ్యా పాపాత్మ నన్ను క్షమించు అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు, నన్ను క్షమించు, నేను పాపం చేశాను అంటున్నాడు. ఓకేనా? యోబు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా నోటితో నేను తప్పు చేశాను అంటున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి బైబిల్లో తమ స్థితిని ఒప్పుకున్నారు. ఓకే, తన స్థితిని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుడికి అనుకూలత కొరకు సిద్ధపడి ఉన్నారు. ఓకేనా? అందుకు దేవుడు కనికరపడతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అతను నా నామాన్ని ఎరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను అంటున్నాడు. నిన్ను ఘనపరచాలంటే మొట్టమొదట ఆయన నీ స్థితిని మారుస్తాడు. ఆయన వెలుగునిచ్చి, ఆయన మహిమనిచ్చి ఆయన నీ స్థితి మారుస్తాడు. పండు తినక ముందు ఆదాము అవ్వ ఎలా ఉండేవారు? పండు తినక ముందు అవ్వ ఆదాము ఎలాగున్నారంటే, చూడండి మీరు గమనించి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం సిట్రస్ ఫ్రూట్ తిన్నామనుకోండి, మనకు వైటమిన్ సి డెవలప్ అవుతుంది, రైట్? అలాగే ఇంకొక పండు తింటే ఇంకొకటి తింటే ఇంకొకటి, అలాంటి వైటమిన్స్ మనకు యాడ్ అవుతాయి. అలాగే అక్కడ చెప్పబడినట్టుగా ఆ తోటలో, ఏదైనా వనంలో ఆ తోటలో చాలా పండ్లు ఉన్నాయి. ఈ 2 పండ్లే కాకుండా, ఈ 2 చెట్లే కాకుండా దాంతోపాటు చాలా చెట్లు ఉన్నాయి. ప్రతిదానికి ఒక్కొక్క వెలుగున్నది. అంటే ఒక వెలుగుతో కూడినటువంటి ఇది ఉన్నది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మాట తీసుకోండి, ఒక వచనం తీసుకోండి. ప్రతి వచనానికి ఒక ఆశీర్వాదం దాగుంది, ప్రతి వచనంలో ఒక మర్మం దాగుంది. ఆ వచనాన్ని మనం చదివినప్పుడు ఆ వచనం ఉన్నటువంటి మర్మం మనకు అర్థమవుతుంది, అది మనకి వెలుగునిస్తుంది, అండర్స్టాండింగ్ కి. అలాగే ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలం కూడా, ఒక్కొక్క ఫలం తింటే ఆ ఫలంలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మనకి ఎలా బలాన్ని ఇస్తున్నాయో, అలాగే ఆ తోటలో ఉన్న ప్రతి ఫలము కూడా ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు సంబంధించి ఆ వెలుగు వారికి ఉన్నతంగా ఉండేదానికి, లేకపోతే దేవుని సన్నిధిలో దాని గురించి తెలుసుకుంటూ వారు అది కలిగి ఉండడానికి అది దోహదపడుతుంది. ఓకే, తోటలోంచి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఫ్రీగా ఇచ్చాను ఇప్పటివరకు తోటలో, ఇవన్నీ నువ్వు తినొచ్చు, కానీ తోటలోంచి బయటికి వెళ్ళిపోతున్నా నువ్వేం చేయాలి? సేద్యపరిచి నువ్వు సంపాదించుకొని తినాలి. ఇక్కడ ఫ్రీగా వస్తుంది, అక్కడ కష్టపడి తినాలి. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఫ్రీగా తినొచ్చు, అక్కడికి వెళ్ళి మాత్రం ఆయన సంపాదించుకొని కష్టపడి దాన్ని తెచ్చుకొని తినాలి, సమకూర్చొని తినాలి. ఓకేనా? ఆ స్థితిలో ఉన్నటువంటి ఇది చాలా తక్కువ, ఇక్కడ వెలుగు చాలా ఎక్కువ. ఓకేనా? అంటే పడిపోక ముందు ఆదాము యొక్క స్థితి ఏంటంటే, దేవుడిచ్చేటువంటి ఆ మహిమని ఆయన కలిగి ఉన్నాడు, ఆ మహిమలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఆయన రుచి చూస్తూ ఉన్నాడు. ఓకేనా? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చే లోపల ఆయన ఏమంటాడంటే, ఆయన మొహాన్ని చూస్తున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి వెలుగుని చూసే వీరు సంతోషపడుతూ ఉన్నారంట. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అక్కడ ఉన్నప్పుడు నీ స్థితిని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు నీకు కిరీటాన్ని ఇస్తానంటున్నాడు, నీకు కొత్త పేరుని ఇస్తానంటున్నాడు, నీకు వెలుగునిస్తానంటున్నాడు. ఓకేనా? నీకు ఘనతనిస్తానంటున్నాడు. అలాగే తండ్రి ఇంట నీకు నివాసం ఇస్తానంటున్నాడు. ఇవన్నీ తర్వాత అంటే మహిమలో కొన్ని వేరే వేరే కూడా ఉన్నాయి. ఓకేనా? అంటే యాక్చువల్గా చెప్పాలంటే డిఫరెంట్ లెవెల్స్ అన్నమాట. పరలోకంలో డిఫరెంట్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఉదాహరణకు దేవుడు ఉండే స్థలం వేరు, మిగతా వారందరూ ఉండే స్థలం వేరు, దూతలు ఉండే స్థలం వేరు. ఓకేనా? ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. అది నేను అక్కడ స్థాయిలు ఉన్నాయి, స్థితులు ఉన్నాయి, స్థాయిలు ఉన్నాయి. నేను రాబోయే పాడ్కాస్ట్ లో కూడా కొన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? కనుక పడిపోక ముందు, లేకపోతే పాపం చేయక ముందు ఆదాము ఇలాంటి స్థితిలో ఉన్నాడు. మరి పడిపోయిన తర్వాత ఎలాగున్నాడంటే, ఆ మహిమనంతా కూడా కోల్పోయి, ఓకే, తనకి మళ్ళీ అవకాశం లేకుండా ఆ స్థితిలోకి వెళ్ళడానికి, లేకపోతే ఆ తోటలోకి వెళ్ళడానికి అర్హత లేకుండా ఖడ్గ జ్వాలల చేత, నేను గత ఎపిసోడ్ లో మీతో మాట్లాడుతూ చెప్పాను, దూతలో చాలా రకాలు ఉన్నారు. వారిలో ఒక రకమైనటువంటి దూతలు ఖడ్గ జ్వాలలు ఆ ఏదైనా తోటి కావలిగా ఉన్నారు. కనుక వీళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళడానికి అర్హత కోల్పోయారు. అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయే అర్హతని వీరు కోల్పోయారు. ఆ దేవుని సన్నిధిలో నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. పాపం చేస్తే ఏమవుతుందంటే త్రోసివేయబడతావు నువ్వు. ఓకేనా? ఇది కనుక ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి పండులో కూడా ఒక్కొక్క వెలుగు దాగుంది. అలాగే బైబుల్లో ఉన్న ప్రతి వచనంలో కూడా ఒక వెలుగు దాగుంది. ప్రతి వచనంలో ఉన్నటువంటి దీంట్లో ఒక ఆశీర్వాదం దాగుంది. ఓకేనా? అలాగా చాలా చక్కగా వివరించారన్న.
పండు తినక ముందు ఆదాము అవ్వ ఎలా ఉన్నారు వివరించారు. అట్ ద సేమ్ టైం ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, అదేంటంటే అసలు ఆ పండు, ఆ చెట్లు, ఆ తోట మధ్యలోనే ప్రభువు ఎందుకు ఉంచారు? దేవుడు ఎలాంటి వాడంటే స్వార్థపరుడు కాదు, దేవుడు న్యాయవంతుడు అని ఉంటుంది బైబిల్లో. మీరు కానీ గమనిస్తే బైబిల్లో దేవుడు ఏదైనా తోటలో ఆ మధ్యలోనే ఆ 2 చెట్లను ఎందుకు పెట్టాడంటే, దేవుడు బలవంతంగా ఆరాధన చేయమనే రకం కాదు, బలవంతంగా నన్ను ఆరాధించండి అని చెప్పేటువంటి దేవుడు కాదు. మీరు కానీ బైబిల్లో చూస్తే ఏమన్నట్టు అంటే, వీరు తిరిగి ప్రేమిస్తారేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఎవరు? దేవుడు. కనుక ఆ తోట మధ్యలో ఈ 2 చెట్లు ఎందుకు పెట్టారంటే, నేను చెప్పిన మాట నువ్వు వింటావా వినవా, నేను చెప్పిన మాట నువ్వు వింటావా వినవా, ఇది నేను తినొద్దని చెప్పాను, ఇది నేను తినొద్దని చెప్పిన తర్వాత నువ్వు వింటావా వినవా నా మాట. బైబిల్లో మొట్టమొదటి పాపం ఎక్కడ చెప్పండి? బైబిల్లో మొట్టమొదటి పాపం ఎక్కడుంది? లాస్ట్ ఎపిసోడ్ లో మీరు మాట్లాడారు, గుర్తుందా? సో ఆ మాట ప్రకారం పండు తిన్నప్పుడు కాదు, మాట మీరినప్పుడు, మాటని అతిక్రమించినప్పుడు. ఆజ్ఞ అతిక్రమే పాపం, వాళ్ళు మీరారు, అదే మొదటి పాపం. పండు తినడం చిన్న విషయం, ఓకే, పండు తినడం చిన్న విషయం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించారు. ఓకే, కనుక ఆ తోటలోనే ఆయన మధ్యలో ఎందుకు పెట్టారంటే, నేను నీకు చెప్పినటువంటి ఆజ్ఞని నువ్వు విన్నావా లేదా. అందుకని బైబిల్ ఏమని ఉంటుందంటే, ఆయనను ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను గైకుంటారు అనుకుంటుంది. అదేందా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకుంటావు. నేను గత ఎపిసోడ్ లో కూడా చెప్పాను, ఇది హిస్టరీ, ఇది లైఫ్ స్టైల్, ఇది లాస్. ఓకేనా, ఆయన ఆజ్ఞలు మూడోది. కాబట్టి నువ్వు దేవుని ప్రేమిస్తే హిస్టరీని తెలుసుకుంటావు, లైఫ్ స్టైల్ తెలుసుకుంటావు, ఆయన ఆజ్ఞలు పాటిస్తావు, మంచి లైఫ్ స్టైల్ వస్తుంది. కనుక నువ్వు ఆయన ఆజ్ఞను వింటావేమో అనుకుని చెప్పి ఆయన మధ్యలో పెట్టాడు. నీ ముందు 2 చాయిస్లు ఉన్నాయి, మంచి చెడు 2 చాయిస్లు ఉన్నాయి. ఓకేనా, పరిశుద్ధత ఉంది, ఇటు లోకం ఉంది. యాక్చువల్లీ అది లోకం కూడా కాదు చెప్పాలంటే, అది జ్ఞానంతో కూడింది. నేను గత ఎపిసోడ్ లో కూడా నేను మన లూసిఫర్ రిలేటెడ్ ఎపిసోడ్ లో కూడా నేను చెప్పడం జరిగింది, మీకు గుర్తున్నట్లయితే. ఏంటి, జ్ఞానం గురించి మాట్లాడుతూ ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు అంటే, వారిని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని, ఈ పండు తింటే మీరు దేవదూతల వల్లే అయిపోతారని కదా. కనుక వారి ముందు అపవాది చూపించినటువంటి ఆ దారి ఉంది, దేవుని దారి ఉంది. ఓకే, కనుక నీ ముందు ఈ రోజు లోకము ఉంది, దేవుడు ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు నీ ముందు మానవుల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు నీ ముందు లోకము ఉంది, దేవుడు ఉన్నాడు. నీ దారి ఎటు, దేవుడా లేకపోతే లోకమా? ఓకే, దేవుడే నీకు దారి. సో మన ముందున్నది ఉంది కదా అని చెప్పి అది లేకుండా చేయడం ఉంచొచ్చు కదా. అంటే ఇంకా మనల్ని ఒక యంత్రాలుగా, ఒక మిషన్స్ గా మనల్ని చేసినట్టే అవుతుంది అంతే. సో కనుక దేవుడు అలాంటి వ్యక్తి అయితే కాదు. దేవుడు మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు కనుక మనం చూస్ చేసుకుంటామేమో అని చెప్పి ఆయన అభిప్రాయం. అందుకనే తోట మధ్యలో పెట్టాడు. ఓకేనా, మనం ఏదైనా తీసుకొచ్చి ఇంటి మధ్యలో పెట్టుకుంటే ఎందుకు, అందరు కనిపించాలి. అన్ని ఇచ్చారు ప్రభు, దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన విధంగా ఉపయోగించుకోవాలి. తినదన్న పండు తిని చేయదన్న పని చేసే ఆజ్ఞను మీరి అతిక్రమించి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. కోల్పోయిన తర్వాత వాళ్ళు ఉన్న స్థితిని యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మరి దేవుడు వారికి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి, వారికి చేసింది ఏంటి? అయితే దేవుడు మహిమను వారు కోల్పోయిన తర్వాత వారు జీవించాలంటే చాలా కష్టం. ఓకేనా, వారు దిగంబరులుగా ఉన్నారని వాళ్ళు గుర్తించారు. కనుక వారికి ఉన్నటువంటి వెల్తిని దేవుడు పూరించడానికి, మనమంతా ఆదికాండం 3వ అధ్యాయం గురించే మాట్లాడుతాం. కనుక వారికి ఉన్నటువంటి ఆ వెల్తిని పూరించడానికి దేవుడు వారికి చర్మపు చొక్కాయిని ఇచ్చెను. ఏంటి, చర్మపు చొక్కాయిని కుట్టించి వారికి ఇచ్చెను అని ఉంటుంది. అంటే ఈ శరీరం, ఓకేనా, ఈ శరీరాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఓకే, అసలు ఈ శరీరం ఏంటో తెలుసా? దీని గురించి తెలుసా? ఇదొక ఇంకొక డిఫరెంట్. ఇది చాలా మందికి తెలియదు, ఈ శరీరం ఏంటో కూడా తెలియదు. ఓకే, మీరు కానీ యోబు గ్రంథం కానీ చూస్తే, ఒకసారి యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూస్తాను.
నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు కానీ గమనిస్తే, వారు ఎప్పుడైతే దిగంబరులుగా ఉన్నారని దేవుడు గుర్తించాడో, దేవుడు గుర్తించినప్పుడు వారిని అలా విడిచిపెట్టడం ఇష్టం లేక వారి కోసం ఒక చొక్కా ఇచ్చాడు. ఏందది? చర్మపు చొక్కాయి. సో ఆ చర్మపు చొక్కా ఏంటి అంటే చాలా మందికి ఏంటో తెలియదు. అది ఏంటంది ఇక్కడ రాయబడింది ఆన్సర్. యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో, నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. అంటే ఇది ఏంటిది? ఈ స్కిన్ ఏంటి? మట్టి. అందుకనే బైబిల్లో రాయబడింది ఏంటంటే, నీవు నరులను మట్టిగా చేయుచున్నావు అంటాడు. అంటే మనం చనిపోతే ఏమైపోతాం? మట్టి అయిపోతాం, మట్టిగా మార్చబడతాం. ఇది ఏంటిది? మట్టి. ఇది ఏంది? ఇంకొకటి ఏంటి? ఇది మట్టిగా మార్చబడే ముందు ఏమవుతుందంటే పురుగులు ఉంటది. శరీరాన్ని ఎవరైనా మృతమైపోతే వారిని భూమిలో పాతి పెడితే లేకపోతే లోపల పెడితే ఏమవుతుందంటే పురుగులు పడుతుంది. అంటే ఈ శరీరం ఏమవుతుంది? ఫస్ట్ పురుగులు అయిపోతున్నాయి, ఆ తర్వాత మట్టి పిల్లలు, అది మట్టిగా మారిపోతుంది. మట్టిగా మారుస్తున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వారికి ఇచ్చిన చర్మం ఏంటంట? పురుగులు మరియు మట్టి. ఒకప్పుడు వారికి మహిమ శరీరం ఉంది, ఇప్పుడు అది ఏమైంది? పురుగులు మట్టి పిల్లలుగా దాన్ని పొందుకున్నా. అంటే నువ్వు వెలుగు కోల్పోతే నీ స్థితి ఎంత కిందకి పోయిందో తెలుసా? బాగా అర్థం చేసుకోండి. మనిషిని ఎలా తయారు చేస్తుంటే, నరుడు ఎలా తయారు చేయబడంటే మట్టితో తయారు చేయబడ్డాడు. ఆ మట్టికి దేవుడు జీవం పోసి, లేకపోతే ఆయన ఉనికిని ఇవ్వడానికి ఆయన తన వెలుగుని దానికి ఇచ్చినప్పుడు దాంట్లోకి ఏమొచ్చింది? దేవుని వెలుగు వచ్చింది. రైట్? ఇప్పుడు ఆ దేవుని వెలుగు పోయిన తర్వాత వీరు ఏమైపోయారు? ఒట్టివారైపోయారు. కనుక వీరికి దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు చర్మాన్ని ఇచ్చాడు, లేకపోతే చొక్కాయిని ఇచ్చాడు. చర్మపు చొక్కాయి అని ఉంటుంది అక్కడ. చర్మపు చొక్కాయిని, చర్మం అనే చొక్కాయిని ఇచ్చాడు వాళ్ళకి. ఇది దిస్ ఇస్ కాల్డ్ క్లాత్ అన్నమాట. ఓకేనా? స్కిన్ క్లాత్, చర్మపు చొక్కాయి. ఓకేనా? సో ఇది ఏంటి అంటే, ఇది పురుగులు మరియు మట్టి పిల్లలు. ఓకేనా? దేవుడు మహిమ కోల్పోతే వారు ఒంటి పైన ఉంది ఏంటి? ఇది. ఇంకో విషయం తెలుసా? బాధపడినప్పుడు లేకపోతే మనకి గాయం జరిగినప్పుడు, ఇందాక నేను మీకు ఒక మాట చెప్తాను, ఇప్పుడు చెప్తాను, అది మీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్తే. మీరు గమనిస్తే, ఏదైనా తోటలో అన్ని పండ్లు ఉన్నాయని చెప్పాం కదా, అక్కడ పండ్లు ఉన్నాయి, పండ్లతో పాటు ఆకులు కూడా ఉన్నాయి. ఓకే, అయితే బైబిల్లో 2 సందర్భాల్లో ఆకుల గురించి పండ్ల గురించి కలిపి రాయబడింది. ఓకే, ఇందాక నేను ఓన్లీ పండ్ల గురించి ప్రస్తావించాను. సందర్భం వస్తే అది అసందర్భితంగా చెప్తే మీకు అర్థం కాదని చెప్పలేదు. ఇందాక పండ్లు తింటే పండ్లకు వెలుగుంది, అలాగే ఆకులకు కూడా వెలుగుంది. ఓకేనా? మీరు హిజ్కియా రాజు విషయంలో కానీ గమనిస్తే, అతను బాగలేదన్నప్పుడు ఆ ఆకులు అతనికి పెట్టినప్పుడు అతను హీల్ అయ్యాడు. ఓకేనా? ఇది మొదటి సందర్భం. రెండో సందర్భం ఇంకొకటి ఉంటుంది. నేను మీకు ఒక రెఫరెన్స్ చెప్తాను, తీస్తారా? మీరు ఒక పని చేయండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగు, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించు. ఏంటండి వాటి పండ్లు? దేనికంట? ఆహారము, వాటి ఆకులు ఔషధం. ఇందాక నేను చెప్పేటప్పుడు ఈ పండ్లు మీరు తినవచ్చును. ప్రతి పండుకి ఒక మహిమ ఉన్నది, ఆ పండ్లు మీరు తినొచ్చు. అలాగే ఆకులకి ఏమున్నది? ఔషధ గుణం ఉంది. ఇప్పుడు మనం చాలా మంది ఆకుపసర వైద్యం అని చెప్పి వింటుంటారు కదా. ఈ ఆకుపసర వైద్యం బైబిల్ నుంచి వచ్చింది. సో గమనిస్తే ఇక్కడ దీని గురించి రాయబడింది ఏమని? ఈ ఆకులు దేనికంట? ఔషధం కొరకు వాడబడుతున్నాయి. మీరు ఇందాక నేను చదివినట్టుగా హిజ్కియా రాజు విషయంలో ఆకులను పెట్టినప్పుడు ఆయన హీల్ అయ్యాడు. అలాగే ఈ ఆకుల విషయం ఇంకో దగ్గర కూడా రాయబడింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమని రాయబడి ఉంటుందంటే, అండ్ ద లీవ్స్ ఆఫ్ ద ట్రీ వర్ ఫర్ ద హీలింగ్ ఆఫ్ నేషన్స్. నేషన్స్ అంటే మనుషుల కొరకు, దేశముల కొరకు.
మానవాళి కొరకు. ఇక్కడ జనములను ఏంటండి? అదే అంటే మన ట్రాన్స్లేట్ ట్రాన్స్లేటర్ అలాగా రాశారు. అంటే నేషన్స్ కొరకు, అంటే దేశముల కొరకు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల్లో. ఓకేనా? సో సమస్త మానవాళి కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. అంటే సకల జనముల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు కానీ గమనించినట్లయితే ఆయన ఇక్కడ ఇందాక మీరు చదివినటువంటి ఆ రెఫరెన్స్ ఒకసారి చూస్తే ఎస్కేల్ గ్రంథంలో అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. నది తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు. ఏందయ్యా? ఆ ఏదైనా తోటలు ఏమున్నాయి? సకల జాతి వృక్షములు ఉన్నాయంట. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రీడ్స్ విచ్ ఈస్ ఫ్రూట్ బేరింగ్. పండ్లు ఏమైతే ఇవ్వగలవో దాంట్లో మంచివైనవన్నీ ఉన్నాయి అక్కడ. సకల జాతి ఏది ఆహారానికి అనుకూలమైన ప్రతిదీ అక్కడ ఉంది. కనుక అవి ఎందుకంట? ఆహారం కొరకు. వాటి ఆకులు వాడిపోవు. బాగా గమనించండి, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఓకే, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయును. ఓకేనా? ఇక్కడ ఇది ఒక అడుగు ముందుకేసి మనం ఇంకోలాగా ఆలోచించాలంటే, యేసుప్రభు వారు మరి అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు అంజూరపు చెట్టును చూస్తాడు. చూసినప్పుడు యాక్చువల్గా అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే, సహజంగా అది కొంత వయసు రాగానే దానికి ముందు కాయలు వస్తాయి, దానికి పిందెలు వస్తాయి, అప్పుడు ఆకులు ఉండవు దానికి ఉన్నటువంటి లక్షణం. సహజంగా మీరు బయటకు కూడా చూడండి, ఎప్పుడైతే పిందె వస్తుందో, పిందె వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి. ఆకులు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా డెఫినెట్ గా దానికి ఆ కాయలు సమృద్ధిగా ఉండాలని. కాయలు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి, ఆ చెట్టు గుణం అంతే. సో అక్కడ చూసినప్పుడు ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా కాయలు ఉంటాయని చూసి అక్కడ కాయలు లేవు. ఈ మాట ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు, ఏమంటున్నాడంటే అది నెల కాయలు కాస్తుందంట. అంటే నీ జీవితం, నా జీవితం, లేకపోతే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు ప్రతి సీజన్ లో కూడా, అంటే ప్రతి కాలంలో కూడా సమృద్ధిగా ఫలిస్తారు. అర్థవుతుందా? నువ్వు ఫలించకపోతే ఆ ఆకులు హీల్ చేస్తాయి. ఓకేనా? అక్కడ ఏం రాయబడిందంటే, ఇవి ఈ స్థలంలో పరిశుద్ధ స్థలంలో పాల్చున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించబడును. ఓకేనా? నీ జీవితము ఏదన్నా బాగలేకపోతే ఆ చెట్టు ఆకులు అవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉదాహరణ ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. మోషే నది దాటి వచ్చిన తర్వాత వాళ్ళకి బాగా దాహం వేస్తుంది. ఏంటండి? బాగా దాహం వేస్తుంది. దాహం వేస్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ నీళ్లు తాగడానికి ట్రై చేశారు. బాగలేదు, చేదుగా ఉన్నాయి. అందరు వెళ్ళి మోషే దగ్గర సనగంగానే దేవుడు ఏం చెప్పాడంటే మోషేకి, అదో అక్కడ చెట్టు ఉంది, అది తీసుకుని వెళ్ళి అక్కడ దాంట్లో అన్నాడు. ఓకే, ఇయగానే ఎప్పుడైతే ఆ కొమ్మ తీసి దాంట్లో వేసారో ఆ నీళ్ళు ఏమైపోయినాయి? మధురంగా మార్చబడ్డాయి. నేను చెప్పాలనుకున్నటువంటి ఇక్కడ ఒక మాట ఏంటంటే, దేవుడు నీ జీవితంలో సమస్యని గుర్తించిన వెంటనే దాని సొల్యూషన్ ఎప్పుడో పెట్టుంటాడు, కానీ మనమే గుర్తించడానికి జ్ఞానం కావాలా. అర్థవుతుందా? సో కనుక ఆ జ్ఞానం ఏంటి? వెలుగు. నేను చెప్పాను కదా, ప్రతి పండులో నీకు ఒక జ్ఞానం దాగుంటది, ఒక వెలుగు దాగుంటది, ఒక మహిమ దాగుంటది. ఆ పండు తిన్నప్పుడు నీకు ఒక జ్ఞానం వస్తుంది, ఆ వాక్యం చదివినప్పుడు నీకు ఒక జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము, ఆ వాక్యము నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఓకే, సో కనుక ఎప్పుడైతే నీవు ఇలా తీసుకుంటావో అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆకులు ఉపయోగపడేవి ఆ తోటలోవి, ఏదైనా వనంలోవి, అలాగే పండ్లు కూడా ఉపయోగపడేవి. ఇందాక నేను అది ఎందుకు చెప్పలేదంటే, అది అప్పుడు చెప్తే అసందర్భితంగా ఉంటుంది, అర్థం కాదని నేను ఇప్పుడు చెప్పాను. చాలా చక్కగా వివరించారు. ఆదాము అవ్వకి వారు మహిమను కోల్పోయారు కాబట్టి వారిని అలా పంపించేయడం ఇష్టం లేక వాళ్ళ పరిస్థితిని చూసిన దేవుడు వారికి చర్మపు చొక్కాలను చేయించి ఇచ్చాడు. మరి ఆ సాధారణమైన స్థితి, వాళ్ళు కోల్పోయిన స్థితి, ఆ ఉన్నతమైన స్థితిని మరలా వాళ్ళు పొందుకోవాలంటే, ఆ మహిమను వాళ్ళు మరలా పొందుకోవాలంటే ఎలా? మీరు కానీ గమనించినట్లయితే బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే నిందాకి చెప్పినట్టుగా తన అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అన్నారు. కనుక నీ జీవితము దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని దేవుడిచ్చేటువంటి ఆ కృపను కానీ పొందుకున్నట్లయితే దేవుడు మళ్ళీ నీకు అవకాశాన్ని ఇస్తాడు. ఓకేనా? యాక్చువల్గా గత ఎపిసోడ్ లో నేను ఒక మాట మాట్లాడడం జరిగింది. దేవుడు తన ఉనికిని కోల్పోయినప్పుడు, శరీరంగా అంతా ఉనికి కోసం ఇచ్చినప్పుడు, ఈ సృష్టి యావత్తును తయారు చేయడానికి ఆయనకి ఉనికి లేదు, అదృశ్య రూపిగా మారిపోయాడని చెప్పి నేను ఒక మాట మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను కంక్లూజన్ గా చెప్తూ ఒక మాట అన్నాను. ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత నా శరీరాన్ని ముట్టుకోవద్దని అంటాడు. ఓకే,
ఆ మాటతో చెప్పి నేను అవును. క్యూరియాసిటీ కోసం అని చెప్పి ఆ మాట చెప్పి అక్కడికి ఆపేసాను. అవును. మీరు కానీ గమనిస్తే నేను మంచి చక్కని రెఫరెన్స్ చెప్తాను, తీసుకుంటే అది దానికి దీనికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 40వ వచనం. మరియు ఆ. ఆకాశ వస్తు రూపములు కలవు, ఆ. భూ వస్తు రూపములు కలవు. ఆ. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, ఆ. భూ వస్తు రూపముల మహిమ వేరు. ఆ. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, ఆ. నక్షత్రముల మహిమ వేరు. ఆ. మహిమను బట్టి ఉమ్. ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము భేదము కలదు కలదు. కదా. మృతుల పునరుత్థానము అలాగే మృతుల పునరుద్ధానము అలాగే. అలాగే. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి మహిమను కోల్పోయావు అనుకో, ఆ మహిమలో ఉన్నటువంటి విలువ నువ్వు కోల్పోయావు అనుకో, నీకు వేరే ఇస్తారు క్వాలిటీ. కానీ నీవు ఎప్పుడైతే క్రీస్తులో మరలా తిరిగి జన్మిస్తావో దేవుడు తన మహిమ నీకు ఇస్తాడు. ఆమేన్. ఓకేనా? సో అందుకనే చాలా మందికి నీటి బాప్తిసం ఒకటే తెలుసు కానీ అగ్ని బాప్తిసం తెలియదు. అర్థవుతుందా? అగ్ని బాప్తిసం తెలియదు. నేను ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. మొట్టమొదటి మీరు కానీ గమనిస్తే 2 కాదు 3 చెప్పాలి, పరిశుద్ధాత్మ నాకు తెలియపరుస్తున్న లోపల 3 ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొట్టమొదటిది, ఎప్పుడైతే మీరు దేవుని అగ్ని బాప్తిసాన్ని పొందుకుంటారో మీ జీవిత విధానం మారిపోతుంది. ఓకేనా? శోధించబడిన మీదట నేను సువర్ణముగా. సువర్ణం అంటే ఏంటి? బంగారంలా. ఎక్కడ శోధించబడుతుంది అది సువర్ణంగా మారాలంటే? అగ్నిలో. చేత. ఓకేనా? మొదటి ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలోకి వెళ్ళినప్పుడు వారు శోధించబడ్డారు, కానీ అగ్నిలో వారు మహిమ శరీరంతో కనిపించారు. అగ్ని కూడా వారిని ఏం కాల్చలేదు. ఆమేన్. అదవుతుందా? అవును. అగ్ని కూడా వాళ్ళని కాల్చలేదు. ఓకేనా? సో ఇది రెండో ఎగ్జాంపుల్. మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఈ మహిమ శరీరాన్ని పొందుకున్నావో ఈ మహిమ శరీరంలో ఉన్నటువంటి విలువ చాలా ప్రత్యేకమైంది. ఓకేనా? ఈ మహిమ శరీరంలో ఉన్నటువంటి విలువ ఏంటో తెలుసా? మీరు కానీ గమనించి చూస్తే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? తప్పకుండా. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము కాబట్టి. చాలు. ఇక్కడ అన్నాడు దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా. అర్థమవుతుందా? దిగంబరత్వం వచ్చిందని ఆది కాండంలో మాట్లాడుతున్నాడు, మళ్ళీ దానికి వస్త్రం ధరించుకుంటున్నాడు. ఏందా వస్త్రము? అగ్నిలో పుటము వేయబడినటువంటి నీవు, పరిశుద్ధాత్మ చేత కాల్చబడినటువంటి నీవు, పరిశుద్ధాత్మ చేత పుటము వేయబడి ఆ మహిమకు నువ్వు అర్హుడని నిరూపించుకున్న తర్వాత దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ మహిమలో ఆయన నీకేమిస్తున్నాడు? మహిమ వస్త్రాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ మహిమ వస్త్రం దేనికో తెలుసా? కింద ఇప్పుడు కంటిన్యూ చదవండి. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఫర్ దిస్ వి గౌన్ ఎర్నెస్ట్లీ డిజైరింగ్ టు బి క్లోత్డ్ అపాన్ విత్ అవర్ హౌస్ విచ్ ఇస్ ఇన్ హెవెన్. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, హెవెన్ కి వెళ్ళాలంటే లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నువ్వు ఈ గౌన్ వేసుకోవాలి, ఈ చొక్కా వేసుకోవాలి, మహిమ శరీరం అనే చొక్కా వేసుకోవాలి. అర్థం? చాలా లోతైన విషయం ఇది. అర్థం? షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ అగ్నిలో కాల్చబడిన తర్వాత వారు నిరూపించుకున్న తర్వాత ఇప్పుడు వారి పైన మహిమదే శరీరం ఉందని నెబుకద్నెజరు గుర్తించాడు. అర్థందా? నిన్ను ఎవరన్నా ప్రశ్నించి నువ్వు అది తినొచ్చా అది తినకూడదు అన్నప్పుడు నువ్వు తినొచ్చు అని చెప్పేట్టు నీ శరీరం నువ్వు మనిషి శరీరం నువ్వు కోల్పోయావు. నువ్వు తర్వాత నువ్వు వాక్యం ఎంత చెప్పినా కూడా అక్రమం చేయలేరు వీరెవరు నాకు తెలియదు అంటారు దేవుడు, అంతే. మీరు కానీ గమనిస్తే ఎప్పుడైతే మళ్ళీ వారు తిరిగి ఆ మహిమను ధరించుకున్నారో, శరీరంగా మళ్ళీ లేకపోతే ఆ చొక్కాయిగా మళ్ళీ ధరించుకున్నారో, వారికి మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి అర్హత దొరికింది. అర్థవుతుందా? సో కనుక దేవుడు చాలా కనికరం కలిగినటువంటి దేవుడు. నిన్ను పరీక్షిస్తాడు అంతే. ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు అనుకో, మళ్ళీ నీకు అర్హత కలిగిస్తాడు. అర్థవుతుందా? నిన్ను ఎవరన్నా ప్రశ్నించినప్పుడు, నిన్ను ఎవరన్నా అడిగినప్పుడు వాక్యానుసారంగా నీకు అవకాశం ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నేను తర్వాత ప్రూవ్ చేసుకుంటాను, నేను వారిని కాపాడడానికి ఇలా చెప్పానంటే అది కుదరదు. అవకాశం, దర్ ఇస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఏంటంటే, ఆపర్చునిటీ నాక్స్ వన్స్ నాట్ ట్వైస్. ఓకేనా? సో కాబట్టి అవకాశం ఒకసారి ఇవ్వబడుతుంది, 2 సార్లు ఇవ్వదు. కనుక ఇప్పుడు వీరు పొందుకున్నారు. ఓకేనా? వీరు తిరిగి పొందుకున్నారు. దేవుని బిడ్డలుగా నువ్వు మహిమ శరీరాన్ని పొందుకున్నావు కనుక నువ్వు యూ కెన్ ట్రావెల్ టు యువర్ ప్రెజెన్స్ టు గాడ్స్ ప్రెజెన్స్. అర్థమవుతుందా? సో ఇది దాంట్లో ఉన్నటువంటి ఉపయోగం. ఒక దేవుని మహిమ ఒక వ్యక్తి పొందుకుంటే, అది షడ్రకు మేషకు అబేద్నెగోల విషయంలో గాని
ఆదాము అవ్వ విషయంలో కానీ ఎవరైనా సరే Hmm. వాటి మీద ఈ ప్రకృతి ఏలుబడి చేయలేదు. అంతే. అగ్ని గాని, నీరు గాని, ఏది చేయలేదు. గాలి గాని ఏదైనా. Yeah. అందుకు నిదర్శనమే షడ్రకు మేషక అబేద్నెగో జీవితం. అవును. మహిమను గురించి చాలా చక్కగా వివరించారన్న. ఒక ఆఖరి ప్రశ్న, ఈ ఎపిసోడ్ కి ఒక ఆఖరి ప్రశ్న, దేవుడిస్తున్న ఆ మహిమను మనం ఎలా కాపాడుకోవాలి? నమ్మకత్వంతో కాపాడుకోవాలి. చాలా సింపుల్, వన్ వర్డ్ ఆన్సర్ చెప్తాను. నమ్మకత్వంతో కాపాడుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నీ నమ్మకత్వానికి పరీక్ష జరుగుతుంది. నీ నమ్మకత్వానికి పుటమ వేయబడుతుంది. నీ నమ్మకత్వాన్ని పరిశోధించబడుతుంది. ఈ నమ్మకత్వంలో నీ యొక్క నిజాయితీ బయటపడుతుంది. ఓకేనా? అప్పుడు అంతం వరకు దాన్ని సహించిన వాడికి దేవుడు రెండింతలు ఇస్తాడు. ఓకేనా? కనుక నీ యొక్క జీవితాన్ని ఆయన కొలమానం వేసినప్పుడు నీవు ఆయనతోటి సమానమైనటువంటి స్థితి ఏదైతే నువ్వు కలిగి ఉంటావో, అంటే ఆయన వెలుగులోకి నువ్వు వెళ్ళగలిగేంత వెలుగు నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీవు అర్హుడు అని. కనుక అది ఎలా కాపాడుకుంటుంటే నీ నమ్మకత్వంతో, నీ జీవిత శైలితోటి, నీ విధి విధానాలతో నన్ను కాపాడగలుగుతావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కోల్పోయిన మహిమను గురించి, షార్ట్ ఆఫ్ గ్లోరీ గురించి చాలా చక్కగా వివరణాత్మకంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరొక కొత్త అంశంతో, మరొక కొత్త విషయంతో నెక్స్ట్ పాడ్కాస్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.